ఇలా టేస్టీ బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో సింపుల్ అండ్ క్విక్గా తయారైపోయే పొడికారంతో ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను రండి. హాయ్ హలో సౌజన్య సలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ప్రత్యేకంగా ఒక విషయం చెప్పాలండి. నన్ను 500 సబ్స్క్రైబర్స్ నాకు ఇంతవరకు తీసుకొచ్చారంటే అదంతా మీకు మీ వల్లనేనండి. నేను ఇంతవరకు ప్రోత్సహిస్తూ ఉన్నానంటే అదంతా మీ దయ వల్లనేనండి. ఇంకా నా ఒక వీడియోలు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కదండి, మీ సపోర్ట్ ఎంతో అవసరము. కాబట్టి 500 సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మరొకసారి థ్యాంక్స్ చెల్లిస్తున్నాను. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే 73% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మంచిగా ఉంటుంది. వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బలవంతం ఏం లేదండి. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. బీన్స్ ఫ్రై తయారు చేస్తున్నాను. సింపుల్ వేలో నా వేలో ఎలా తయారు చేస్తాను ఏంటంటే మీరు చూద్దాం రండి. ఈ విధంగా ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకుని నూనె వేసుకుంటున్నాను. నూనె సరిపడా వేసుకోండి. నేను 1/2 kg బీన్స్ తీసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసి 2 times నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఈ పప్పు నంజుకి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసే మెథడ్లో. నెక్స్ట్ వచ్చేసి మనము ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఒక ఉల్లిపాయ కట్ చేశానండి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీన్స్ ఫ్రై. నేను చేస్తే ఇలా చేసుకోండి మీరు, చాలా బాగుంటుంది. ఇవి వేగుతూ ఉంటాయి. మసాలా ఏం తయారు చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనము ఇంత కొబ్బరి ముక్కను తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసి పట్టుకొని వస్తాను. వేగిపోయాయండి. ఇప్పుడు బీన్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టేసి బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు 5 minutes బాగా మగ్గనివ్వాలి. ఇవి సిమ్లోనే పెట్టుకోండి, అడుగంటుకుంటాయి. ఇప్పుడు ఆ కొబ్బరి అంతటిని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లో నేను సరిపడా ఎండుకారం వేసుకుంటాను. సరిపడా ఎండుకారం 1.5 స్పూన్ వేసుకున్నాను. ఫస్ట్ కొబ్బరిని పట్టేస్తానండి. ఆ తర్వాత ఏం చేస్తానంటే ఎండుకారం వేసుకుంటాను. ఎండుకారంతో పాటు ఒక 5-6 రెమ్మలు వెల్లిపాయలు కూడా వేసేసుకొని పట్టుకుంటాను. పచ్చిమిర్చి చేస్తే ఇంకా చాలా టేస్టీ ఉంటుందండి. పచ్చిమిర్చి వేయట్లేను ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం వల్ల వేయట్లేనండి. గ్యాస్ ప్రాబ్లం అంటే అండి పచ్చిమిరపకాయలు తినడం వల్ల ఎక్కువగా గ్యాస్ ఫామ్ అవుతుంది అనమాట. అందుకోసం అనేసి పచ్చిమిర్చి ఎక్కువ వాడకూడదు అనేసి 1-2 వాడతానండి. ఈ వంటల్లో కూడా ఎక్కువగా పచ్చిమిర్చి ఎక్కువగా నేను యూజ్ చేయను. ఇప్పుడు కొబ్బరిని ఈ విధంగా పట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 5-6 రెమ్మలు వచ్చేసి వెల్లిపాయలు వేస్తున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నానండి. ఆప్షనల్ అండి, మీరు పచ్చిమిర్చి కూడా ఒక 10 వేసేసుకుంటే సరిపోతుంది. ఇది సరిపోతుంది నాకు కారం. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు 5 minutes అయిపోయిందండి. మూత తీసి చెక్ చేద్దాము. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నామండి. ఇది చపాతీకి కానీ పప్పు నంజు కానీ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే. ఇందులోకి మనం చేసుకున్న పొడికారం కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు చేసుకున్నది కాకుండా నేను వీడియోలో చేస్తున్నాను, పాత వీడియోస్లో పొడికారము పప్పుల పొడిది. ఆ పొడికారం కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రై ఆ పొడికారంతోనైతే, కొబ్బరితో. ఇప్పుడు నేను పట్టిన పొడికారం చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పొడికారం కూడా వేయడానికి ఇంకా టైం పడుతుంది, బాగా వేగాలి ఇవి. ఈ విధంగా సిమ్లోనే అంతా వేయించేసుకోవాలండి. వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా కొంతమంది బాగా డీప్ ఫ్రై లాగా వేయించుకుంటారు.
ఈ మెజర్లో సరిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడికారం అంతటిని అందులో వేసేసుకున్నాము. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇది కొంచెం సేపు బాగా వేగనివ్వాలన్నమాట. ఇందులోనే ముక్కలకి పట్టేసుకునేదాకా వేగనివ్వాలి. దగ్గర ఒక సిమ్లోనే ఒక 5 మినిట్స్ వేగనిస్తే సరిపోతుంది. మొత్తం ఈ మసాలా అంతా ఈ బీన్స్ ముక్కలకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బీన్స్ ఫ్రై. చాలా సింపుల్ అండి, ఈజీగా క్విక్గా తయారు చేసుకునే బీన్స్ ఫ్రై అండి ఇది పచ్చిమిరపకాయలు వేసి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడడం ఇష్టం లేదండి, అందుకోసమని ఎక్కువ శాతం ఎండుమిరపకాయలే వాడతాను నేను. సిమ్లోనే వేయించేసుకుందాము ఒక 5 మినిట్స్. ఈలోగా నేను పప్పుచారుకు కూడా రెడీ చేసుకుంటున్నాను. పప్పుచారు నంచుకైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైవ్ మినిట్స్ వేయించేసుకున్నానండి, ఇలాగే సిమ్లో పెట్టేసి. అంతే అండి, మన బీన్స్ ఫ్రై సింపుల్ అండ్ క్విక్గా రెడీ అయిపోయే మన బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.